దాన్ని బట్టి కదా మనం ఎంత పెడతాము స్థలం ఇస్తే అదంతా అసలు ఎక్కడన్నా బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా. కాబట్టి రిషికొండ అన్న దాని పట్ల అనుసరించిన పద్ధతి నిర్మాణం అడుగడుగునా అది అనుమానాస్పదంగా సందేహాలు పెంచే విధంగా చేసింది మీరు. గండికోట రహస్యం లాగా రిషికొండ రహస్యం అనే దాన్ని సృష్టికర్తలు ఎవరైనా ఉంటే గండికోట రహస్యం విఠలాచార్య గారు తీశారు, అది కూడా కడపలోనే ఉంది. ఈ రిషికొండ రహస్యం అనే దాన్ని ఎవరు ఛేదించలేకపోయారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికి కూడా ఉంది కేసు. ఎన్ని ఉపసంఘాలు వేశారో లెక్కలేదు. ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కొండ వరకే వెళ్ళగలిగారు కానీ వెనక్కి వచ్చేసారు. ఏది కొన్ని సినిమాల్లో ఇప్పుడు రావణాసురుడు లంకకు ఆమెను పెడతాడు కదా, అశోకవనంలోనే కాదు కాపలాకు ఒక పెద్ద ఆమెను పెడతారు, ఎవరిని రానివ్వదు అనమాట ఆమె. అట్లా పెట్టి ఎవరిని ఎందుకు రానివ్వలేదు. కాబట్టి అంత రహస్యంగా చేశారంటేనే అక్కడ స్పష్టంగా పారదర్శకత లేదనేది అర్థమవుతుంది. అసలు మాజీ ముఖ్యమంత్రికి కూడా తెలియకపోవడం ఏంటంటే, ఇప్పుడు ఆయన హరిత రిసార్ట్స్ ఉంది అంతకుముందు, దాన్ని కట్టాలి అని నిర్ణయించారు కాబట్టి దాన్ని మేము మళ్ళీ మార్చి అన్నారు. మరి అటువంటి హరిత రిసార్ట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళ హయాంలో కట్టారు కదా, ఎందుకు రానివ్వలేదు? అందుకని ఇప్పుడు బొత్స గారు చక్కగా వాక్చాతుర్యము పెద్దరికంగా మాట్లాడవచ్చు, కానీ అక్కడ దాల్మే కుచ్ కాలా హాయ్ అని అక్కడ లోగుట్టు ఒకటి ఉంది కాబట్టి చేశారు. అది మీరు పంచుకోదలుచుకోలేదు. ఓకే, ఇంక మీరు ఎప్పుడైతే రాజకీయంలో మీరు తప్పటడుగు వేసి ఒక దొరికిపోతారో దాని మీద దాడి జరుగుతుంది. 500 కోట్లు ఖర్చు. అసలు 500 కోట్లు జవాబుదారీతనం లేకుండా ఎందుకు ఖర్చు పెట్టారు, అకౌంటబిలిటీ లేకుండా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇంకా దాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలియలా. కారణం ఏంటి? స్పష్టత లేకపోవడమే కదా. అందువల్ల వీళ్ళు కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు ఓకే, వీళ్ళు ఎస్కోబార్ అన్నారు, నిన్న కూడా మనం మాట్లాడాం కదా, ఇంకేదేదో అన్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు. దీని మీద రకరకాల ఆలోచనలు, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి. ఒక ఆయన నేనే కొంటాను అన్నట్టున్నాడు, ఈయనే అన్నట్టున్నాడు. ఈయన ఎవరు ఇప్పుడు ఉప సభాపతి లేకపోతే విష్ణుకుమార్ రఘురామరాజు విష్ణుకుమార్ రాజు ఎవరో అన్నట్టుగా ఉన్నారు. కానీ మాదొక సలహా ఉంది నాదైతే, ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది అన్నారు వామపక్ష నాయకులు, అది ఇప్పుడు ఒక సైన్స్ మ్యూజియం పెట్టండి, కొండ మీద ఉంది, అందరు చూడడానికి కూడా బాగుంటుంది, ఎటు తిరిగి టూరిస్ట్ స్పాటే కదా అది. రెండవది అందరు వచ్చి చూడడానికి కూడా ఇంత గొప్పగా ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి, ఒక 3 భవనాలు ముఖ్యంగా ఉన్నాయని ఉదయం వచ్చాయని కూడా చెప్తున్నారు. అంటే ఒకటి ముఖ్యమంత్రిది, ఒకటి నివాసం, ఇంకొకటని. కాబట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో సైన్స్ మ్యూజియంస్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు. కొండ మీద కట్టారు కాబట్టి అది బీచ్ వ్యూ కూడా చుట్టూగా, బీచ్ చుట్టూ వ్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసినట్టుగా దాన్ని కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. అదొక భాగం. ఇంకా రెండోది జరిగిన దాని మీద విచారణ, ఎవరు కట్టారు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సమస్య వచ్చింది. మేము 6,000 ఇస్తే, స్క్వేర్ ఫీట్కి 6,000 ఇస్తే అమరావతిలో అదే చాలా ఎక్కువ అని మీరు మాట్లాడారు. ఇప్పుడు ఈ రిషికొండ దానికి 20,000 రూపాయల పైన ఇచ్చారు స్క్వేర్ ఫీట్కు, 3 రెట్ల కంటే పైన అని. దర్యాప్తు చేయండి అని ఆయన అంటారు. అంటే ప్రకృతి విలయానికి తట్టుకునే విధంగా బీచ్ రోడ్లో ఉంది కదా సార్, అధికారులు ఎక్కువ ఇచ్చారేమో. చెప్పండి అవన్నీ వివరాలు ఎందుకు పంచుకోలేదంటున్నా నేను. ఇప్పుడు మంచిదే అనుకోండి, కానీ ఖర్చు అనేది చూసుకోవాలి కదా ప్రజాస్వామ్యంలో. రెండవది నేను అంటున్నాను, ఎందుకు కడుతున్నాము? ఇప్పుడు ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాలంటే ఒకటి కట్టుకుంటాము, సాయంత్రం కూర్చొని మాట్లాడాలి ఒకటి కట్టుకుంటాము, ప్రజల దర్శనం అంటే ఒకటి కట్టుకుంటాము. మీ మనసులో ఒకవేళ జగన్ లేదా ఒక ముఖ్యమంత్రి, ఓకే ముఖ్యమంత్రి అంటే జగనే కదా, ఎవరైతే చంద్రబాబు అని అనుకోవచ్చు, ముఖ్యమంత్రి నివాసంగానే మీరు కట్టాలనుకుంటే అది రహస్యం ఎందుకు? రాజధాని 3 కావటం అది జరుగుతుందా లేదా, సుప్రీంకోర్టు తీర్పు అది తేలదు, అదంతా ఓకే. కానీ ముఖ్యమంత్రికి కడుతున్నాం మేము ఇక్కడ మీరు ఎందుకు చెప్పలేదు? కాబట్టి మీరే ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం, ఇది పూర్తిగా ఒక రహస్య వ్యవహారం. దీన్ని ఒక రహస్య వ్యవహారంగా చేసింది, పారదర్శకత లేకుండా చేసింది. తప్పకుండా బహుశా ఇంకా మీకు ఏ ఒక్కరికంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే అనుకోవాలి. ఆ తర్వాత అక్కడ వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లేకపోతే సత్యబాబా, అక్కడ స్థానిక అక్కడ ఉండే నాయకులు, అవన్నీ తర్వాత వస్తాయి.
కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఈ అధ్యాయాన్ని ముగించాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఇన్ని రోజులు దీని మీద ఆలోచన చేస్తున్నారు అంటే దీని మీద ఇంకా కొంచెం జనంలో ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత మమ్మల్ని వెళ్ళి చూడనిస్తే పోతుంది కదా, ఎందుకు ఇది ఆలోచన చేస్తున్నారు అనే ఒక ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వెళ్ళి చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది స్పందన అనుకుంటున్నారా తెలీదు. ఒకటైతే నిజం కదా, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కాదు, అయ్యే అవకాశం లేదు, ఎప్పటికీ లేదు. అది ఎప్పటికీ అది ప్రైవేట్ ప్రాపర్టీ అయ్యే అవకాశం లేదు. కాకుండా చూడాలి. నేను చెప్తున్న సూచనలో ముఖ్యమైనది అది. అది చాలా రిచ్ కాబట్టి ఏదో పెద్ద కార్పొరేట్ హౌస్కో లేదా పెద్ద 5 స్టార్ 7 స్టార్ అడిగో ఇస్తే అది చాలా బాగుంటుందని భావించి ప్రజాధనం ప్రజలకు అర్థం కాకుండా కట్టిన ఈ భవనం ప్రజలకు చెందితే అప్పుడు ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. దీన్ని మరే ఇతర ప్రైవేట్ పర్పస్కు వాడినా కానీ ఆ లక్ష్యం నెరవేరదు, ప్రజల తీర్పు కూడా సార్థకం కాదు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వకూడదు, అంటే యూసేజ్కి అయినా సరే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు శారదా పీఠానికి భూమి ఇచ్చారంటే వెంకటేశ్వర స్వామి భూమి అక్కడ ఇచ్చారు, అది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. ముంతాజ్ హోటల్ కట్టారంటున్నారు. ముంతాజ్ అని పేరున్నంత మాత్రాన ముంతాజ్ మహల్ కూడా భారతీయురాలే, తాజ్మహల్ భారతీయులు రోజు వెళ్ళి చూస్తారు, అది కాదు. కానీ అది ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళది. ఓకే, ఓబ్రాయ్ గ్రూప్ యాక్చువల్గా పేరు కంటే ఓబ్రాయ్ గ్రూప్ భారతదేశంలో అన్ని చోట్ల ఉంది. అంతకుముందు కట్టారు, అది అవ్వలేదు, దాన్ని కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఓకే, కాబట్టి మనకి గురుదక్షిణ అది కూడా వచ్చింది ఇక్కడ. మీరు శారదా పీఠాధిపతి మీతో ఉన్నారు కాబట్టి గురుదక్షిణగా ఇచ్చారంటే అవును గురుదక్షిణ అని ఏదో ఆయన కాసేపు సమర్థించుకున్నట్టుగా ఏదో మాట్లాడారు. కానీ వీటి మీద కూడా ఇంకా అన్నీ ఇప్పుడు దర్యాప్తులు తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. సో ఆ తవ్వకాలు ఏదో చేసి దాన్ని తొందరగా ఒక కొలిక్కి తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న ఋషులు ఉంటారని చంద్రబాబు మొన్న చెప్తున్నారు కదా, ఋషికొండ మీద ఋషులు తపస్సు చేశారంట సార్. అదే ఉత్తరాంధ్రలో చాలా కొండలు ఉన్నాయి సార్, బెజ్జోని కొండ ఉంది, తొట్ల కొండ ఉంది, బౌద్ధులది ఋషి ఇది కూడా అంతే అండి, బెజ్జోని కొండ కూడా అంతే. మీరు సార్ అవన్నీ బౌద్ధ కేంద్రాలు సార్ అవి. ఆ పైన మీరు చూస్తే ఇక్కడ వాళ్ళ నాయకులు ఆ ముందు శిష్యులు అందరు కూర్చోవడానికి చాలా నిరాడంబరంగా ఉంటాయి అవి. వాటిని అసలు చారిత్రక ప్రదేశాలుగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఉంది కదా, విశాఖ సరిహద్దుల్లో కూడా ఇటు తిరిగే దగ్గర ఒకటి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి టూరిస్ట్ స్పాట్ అని తొట్లకొండ ఒక కొలిక్కి తెచ్చారు, అది కూడా అట్లా అర్ధంతరంగా అయిపోయింది. దగ్గరలోనే ఇంకొంచెం ముందుకు పోతే మీకు దిబ్బలు వస్తాయి. ఇదంతా ఒక బెల్ట్ లాగా ఉండేటటువంటి ఒక పరిస్థితి. అందుకని దీన్ని ముగించాల్సిన అవసరం ఉంది. నిజానికి రిషికొండ మీద బయట జరిగిన గొడవతో పోలిస్తే సభలో జరగాల్సినంత సమగ్రమైన చర్చ జరగలేదు. అసెంబ్లీలో మళ్ళీ జరుగుతుంది అంటున్నారు. అక్కడ ఏమన్నా ప్రభుత్వం మరిన్ని విషయాలు చెప్తుందేమో చూడాలి. ఇంకొకటి ఉందని, గుప్పిడి మూసినంత వరకు ఒక విధంగా ఉంటుంది. మీరు గుప్పిడి తెరిచిన తర్వాత అక్కడ ఇంకా మీరు దాని మీద ఇంకా కథ నేను ఇట్లా మూసినంతసేపు ఎంతైనా చెప్పొచ్చు, తెరిచాక ఇంకేముండదు కదా. ఇప్పుడు అది ఇక్కడ పరిస్థితి. బట్ పిల్లలకు నాకు అది సిపిఎం శ్రీనివాసరావు చేసిన సూచన చూశాను నేను, ఇంకెవరో ఒకరిద్దరు కూడా చేశారు. సైన్స్ మ్యూజియం లాంటిది పెట్టి ఎక్కువ మంది విజిట్ చేయడానికి వీలు కల్పిస్తే ఎక్కువ మందికి అది ఒక విధమైన సద్వినియోగం. భవనం అయితే అట్లాగే ఉంటుంది కదా. సరే, ఏపీ